వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 5 స్కిల్స్ ఫర్ ప్రొఫెషనల్స్ విత్ కెరీర్ గ్యాప్స్. సో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు కెరీర్ గ్యాప్స్తో ఉన్నారో వాళ్ళకైతే ఈ టాప్ 5 స్కిల్స్ అనేవి అవసరం పడతాయి. సో మీరు ఒకవేళ కెరీర్ గ్యాప్ వచ్చినా కూడా మీరు కూడా ఏ సెక్టర్ అయినా, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అని కాక చెప్పడం లేదు, ఏ ప్రొఫెషనల్లో ఉన్న మీరు కూడా సో మీకైతే ఈ టాప్ 5 స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ లిటరసీ. సో మినిమం ఇవి డిజిటల్ లిటరసీ అనేది అవసరం పడుతుంది, ఎందుకంటే ప్రజెంట్ డిజిటల్ యుగం నడుస్తుంది, డిజిటల్ జనరేషన్. సో మీకు ఇవన్నీ అవసరం పడతాయి. ఏంటి, మీకు ఏ సెక్టర్ అయినా కనీసం మీకు ఈ కంప్యూటర్ స్కిల్స్ లైక్ కొన్ని ఉండాలి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఈమెయిల్ చేయడం కావచ్చు, డాక్యుమెంట్ ఎడిటింగ్ కావచ్చు, ఫైల్ మేనేజ్మెంట్ కావచ్చు, అండ్ ఆన్లైన్ కమ్యూనికేషన్ కావచ్చు. ఇలాంటివి మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండి. ఇవి ఈమెయిల్ కావచ్చు, డాక్యుమెంట్ ఎడిటింగ్ కావచ్చు, ఫైల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆన్లైన్ కమ్యూనికేషన్ అనేవి ఇలాంటి బేసిక్ ఇవండి. బేసిక్ గురించి మీకు ఐడియా ఉండాలి. తర్వాత లర్న్ బేసిక్ కోడింగ్ ఆర్ డాటా అనాలిసిస్. సో మీకు బేసిక్ కోడింగ్ అయితే ఐడియా ఉంటే మీకు చాలా చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది. కోడింగ్ గురించి మీకు తెలిసి ఉంటే మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ ఫీల్డ్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ సైడ్ రావడానికి కావచ్చు, ఇలాంటివి మీకు డాటా అనాలిసిస్ వస్తే ఇంకా ఆ విధంగా మీరు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు డోర్స్ అనేవి తెరుచుకుంటే చాలా ఫీల్డ్స్లలో. సో ఈ బేసిక్ కోడింగ్ డాటా అనాలిసిస్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఎంబ్రేస్ డిజిటల్ కొలాబరేషన్ టూల్స్ కావచ్చు. ఏంటి, మనకు స్లాక్, తర్వాత జూమ్ ప్లాట్ఫామ్స్ అనేటివి మీకు ఐడియా ఉండాలి, ఫెమిలియర్ అయి ఉండాలి, అవి వాడడం తెలిసి ఉండాలి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ గురించి ఇలాంటివి మీకు ఐడియా అనేటివి ఉండాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్. మీరు కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది, మీ కమ్యూనికేషన్ అనేది రిటర్న్ కావచ్చు, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, మనకు చాలా అవసరం పడుతుంది. మీకు ఈమెయిల్ రాసేటప్పుడు కావచ్చు, లేకపోతే మనకు ఎంగేజింగ్ ప్రజెంటేషన్ చేయడానికి కావచ్చు, తర్వాత మన ఐడియాస్ని మీరు ఎక్స్ప్రెస్ కరెక్ట్ వేలో చేయడం కావచ్చు. సపోజ్ మీకు ఇప్పుడు కెరీర్ గ్యాపే ఉంది. సో మీరు ఆ కెరీర్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎలా చెప్పాలి, అది ఎలా కమ్యూనికేట్ చేయాలనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది అందరితో చాలామంది మనకు కాల్స్ కూడా వస్తాయి మన పైథాన్ లైఫ్కి. ఏంటి, నా కెరీర్ గ్యాప్ ఉంది, నేను ఏం చెప్పాలి ఇంటర్వ్యూలో. సో ఈ విధంగా మీకు అది తెలిసి ఉండాలి. కమ్యూనికేషన్ అనేది మీకు ఐడియా ఉండాలి. సో మీరు ఎదుటి వాళ్ళు ఇంటర్వ్యూర్ ఎలా ఉన్నారు, అతనికి ఎలా చెప్తే నచ్చుతుంది అన్నది మీకు అప్పటికప్పుడు తెలుసుకోగలగాలి. సో ఆ కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వాలంటే మీరు ఎప్పటికప్పుడు న్యూ పర్సనల్స్ని కలుస్తూ కమ్యూనికేషన్ చేస్తూ ఇలా ఉండాలి. సో ఇంట్రోవర్ట్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా, మీరు ఈ జాబ్ రావాలంటే, సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే మాత్రం మీకు కమ్యూనికేషన్ అనేది కొద్ది వరకైనా ఉండాలి. కొద్ది వరకు ఏంటి, బాగానే ఉండాలి కానీ చెప్తున్నాను మీకు. సో ఈ విధంగా మనకు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీరు ఆ స్కిల్స్ అనేటివి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మాత్రం మీకు ఎక్కడైనా జాబ్ అయితే ఉంటుందండి. సో ఏదో ఒక వరకు అయితే కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే మాత్రం మీకు ఈజీ వేలో మంచి మంచి శాలరీస్ కూడా వస్తాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్స్. సో మనకు చాలామందికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సరిగా రాక ఆ డెడ్లైన్ ఇచ్చినా కూడా ఆ డెడ్లైన్ లోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరు. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది మీకు ఐడియా ఉండాలి. కరెక్ట్ వేలో ప్లానింగ్ చేయడం కానీ, ఎగ్జిక్యూషన్ చేయడం కానీ, మన స్కిల్స్ని ట్రాకింగ్ స్కిల్స్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి. తర్వాత మనకు ఎజైల్ మెథడ్స్ లైక్ స్ప్రింట్ కావచ్చు, కాన్బాన్ బోర్డ్స్ గురించి ఐడియా ఉండాలి. తర్వాత మన ప్రొడక్టివిటీ టూల్స్ అండ్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేటివి కరెక్ట్ వేలో ఉండాలి. తర్వాత మన టాస్క్ అనేది ప్రయారిటైజ్ అయ్యి, తర్వాత మనకు డెడ్లైన్స్ లోపు మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలగాలి. ఇలా ఇవి స్ట్రాంగ్ మనకు ఇవన్నీ మనకేంటి, ఈ స్కిల్స్ని అన్నీ మన ఇచ్చిన రీసోర్స్ని సరిగా వాడుకుంటే, సో ఈ విధంగా మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్ ఉంటే మాత్రం మనకు ఈ స్కిల్ ఉంటే మాత్రం మనం మళ్ళీ గెటిన్ కాగలుగుతాం. ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. సో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ప్రతి దాంట్లో. సో మీరు ఎప్పటికప్పుడు ఏది వచ్చినా కూడా న్యూ టెక్నాలజీకి అడాప్ట్ అయ్యేటట్టు ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉంటూనే ఉండాలి. మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్న మన వర్క్పై మనకు కమిట్మెంట్తో వర్క్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు మనకు పేరు బాగా వస్తుంది, మంచి మనీ కూడా వస్తుంది. సో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ప్రాసెస్, రిజల్ట్ అనేది బై ప్రోడక్ట్ అండి. సో ప్రాసెస్ మీద మీరు మొత్తం ప్రాసెస్ మీద వర్క్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు పక్కాగా రిజల్ట్ వస్తుంది. తర్వాత నెట్వర్కింగ్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్. సో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి, నెట్వర్కింగ్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్. ఎందుకంటే మీరు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు
పాస్ట్ కొలీగ్స్తో కనెక్ట్ అయి ఉండడం కావచ్చు, కొత్తగా నెక్స్ట్ ఇండస్ట్రీ ఈవెంట్స్లో జాయిన్ కావడం కావచ్చు, మీ పర్సనల్ బ్రాండ్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని స్ట్రెంత్ చేసుకోవడం కావచ్చు, తర్వాత ఇవన్నీ మన ఇండస్ట్రీ ఇన్సైట్స్ తెలుసుకుంటూ ఉండడం కావచ్చు. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు జెన్యూన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటే మన నెట్వర్కింగ్ అనేది చాలా బాగుంటుంది. రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతాయి. ఎప్పుడైనా ఎవరైనా మనకు టైంకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు. మనకు జాబ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల కూడా కావచ్చు, మన నెట్వర్కింగ్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇక్కడైతే ఒక 5 స్కిల్స్ మాత్రమే డిస్కస్ చేసామండి. ఇంకా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి కోర్సు డీటెయిల్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో ఉంటాయి. 1999 కోర్స్ అండి. సో మీరైతే డెమో చూడండి, డెమో లింక్ ఉంటుంది అక్కడ కామెంట్లో. సో మీరు డెమో చూస్తే, డెమో నచ్చితే మాత్రం జాయిన్ చేయండి.